దండోరా మూవీ ఈవెంట్లో తాను కామెంట్స్పై నటుడు శివాజీ మాట్లాడారు. మహిళల దుస్తులపై మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆ 2 పదాలు తాను వాడకుండా ఉండాల్సిందని తెలిపారు. అంతేగాని ఎవరిని ఉద్దేశించి నేను ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. నాకంటే ఎంతోమంది నోరు జారారని, కానీ వాళ్ళెవరినీ ఇంతలా అడగడం లేదన్నారు. అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళు రియాక్ట్ కావడంలో తప్పేం లేదన్నారు. శివాజీ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. టీవీలు చూస్తున్న ఆడపడుచులందరికీ నమస్కారం. దండోరా ఈవెంట్లో నేను మాట్లాడిన 2 పదాల వల్ల సారీ, క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నా జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నా 30 ఏళ్ల కెరియర్లో ఎలా జరిగిందో జరిగిపోయింది. దానికి మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నా. ఆ 2 పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరుగుతుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉందమ్మా. మీరు నా మీద జాలి చూపించారు. మీకు చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా అని అన్నారు. మహిళల కట్టుబాట్లపై ఎంతోమంది ప్రవచనకారులు ఇప్పటికే ఎంతోమంది వెల్లడించారు. ఇటీవల లులు మాల్లో నిధి అగర్వాల్ను చూశాకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. నేను ఎవరిని ఇలాంటి డ్రెస్సులు వేసుకోండని ఎవరికీ చెప్పడం లేదని అన్నారు. సినిమా వల్లే యువత పాడవుతున్నారనే మాట రాకూడదనే ఆలోచన చెప్పానని తెలిపారు. సమాజంలో ఏది జరిగినా సినిమాల వైపే వేలు చూపిస్తున్నారని అన్నారు. నేను వాడిన ఆ 2 పదాలు తప్ప నా ఉద్దేశం అది కాదన్నారు. ఈ వివాదం తర్వాత తనకు నిద్ర పట్టలేదన్నారు. మొత్తానికి శివాజీ గారైతే తాను తప్పు ఒప్పుకొని ప్రతి ఆడబిడ్డకు క్షమాపణలు తెలిపారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.